జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. ప్రతి ఒక్కరి జీవితం కూడా కాలాలుగా ఎన్నో రకాల రోజులు, వారాలు, వారాలు, పక్షాలు, నెలలు, మాసాలు, అలానే సంవత్సరాలు, ఇలాగా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా పుట్టిన తర్వాత, జన్మించిన తర్వాత ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఎన్నో రకాల గోల్స్ ఉంటాయండి. ఈ రోజుల్లో హైపర్ మైండ్ అయినటువంటి పిల్లలు 3 సంవత్సరాలకి మీరు ఏమవుతారా అంటే నేను పలానా అవుతానని చెప్తూ ఉన్నారు. అలాంటి మనిషి మైండ్ లో అన్ని రకాలుగా కూడా మనం అనుకుంటూ కూడా ఆ వయసుకు వచ్చే సమయానికి అవన్నీ కాకుండా గోల్స్కి వెళ్ళిపోతా ఉన్నాయి. ఏదైతే కోరికలు ఉన్నాయో కోరికలు వెళ్ళిపోతా ఉంది. కానీ మనం జీవితంలో ఎదగలేకపోతా ఉన్నాం. ఇవన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. పోనీ కొంతవరకు మనం ఎదిగామనుకుంటే ఎవరెక్కడ కళ్ళు పడతా ఉన్నాయి. ఎవరైనా ఇంట్లో బంధుమిత్రులే, లేకపోతే ఇంకేదైనా సమస్యలు ఉండే, బయట బంధుమిత్రులే కాకుండా ఫ్రెండ్సా, కొలీగ్సా, తెలిసిన వాళ్ళయా, లేకపోతే ఇంట్లో అందరి తరపు నుంచి ఎక్కడి దగ్గర నుంచి మనకు కట్లు పట్టుకున్నాయా, ఎన్నో రకాల సమస్యలతో మనం ఎదగలేకపోతా ఉన్నాం, ముందుకెళ్ళలేకపోతున్నాం. పుట్టినప్పటి నుంచి చివరి వరకు కూడా ఇలాంటి ఆర్థిక సమస్యలతో ఎదుగులేకపోతూ ఉన్నారు. నాలెడ్జ్ ఉంటుంది, తెలివితేటలు ఉంటాయి, అందరికీ ఉంటుందని తెలివితేటలు, చదువుకుంటారు, కానీ ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది. అందరిది కాలం రాదు. అదేమంటే నువ్వు మా నాన్న కోటీశ్వరుడు కాదు, మా నాన్నకి ఆస్తులు అనుకుంటే ఎవరికి ఆస్తులు ఉండవండి. మన తెలివితేటలతో మన దరిద్రం బాగాలేకపోతున్నాం, అలా అయిపోతాం తప్పితే ప్రతి ఒక్కరి జీవితంలో ముందుకెళ్ళాలని సంకల్పం ఉంటుంది. ఒక్కొక్కరు ఉంటారండి, ఇంకా నేను చెడిపోవాలి, ఎదురుని చెడగొట్టాలి, వాడు బాగుపడకూడదు అనేటువంటి వ్యసనం, రంది, కుళ్ళు ఉంటుంటారు కామన్. కానీ ప్రతి ఒక్కరి జీవితంలో పుట్టగానే మంచోడు అవుతారు, మంచి పుట్టగానే చెడ్డోళ్ళు ఎవరు కదండి. సావాస దోషం బట్టి అలా చెడ్డోళ్ళుగా మారిపోతూ ఉంటారు, వాళ్ళ ఆలోచన విధానం మారుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకి ఏం మాట్లాడాలనుకున్నాం అంటే కనుక ముఖ్యంగా మనిషి జీవితంలో అవసరం ఏంటండి? ఆర్థికం. డబ్బు ఉంటే సాధించలేదు ఏది లేదు. డబ్బు ఉంటే ప్రతిదీ మన చేతులకు వస్తుంది. డబ్బు ఉంటే మనకు చెంతకే చేరుతుంది ఏదైనా సరే. సీఎం అయినా, పిఎం అయినా, లేదా ఇంకా ఇతరైనా సరే ఏ సమస్యని పరిష్కారం కావాలి మన కలియుగంలో అంటే కనుక ఇటీవల అయితే మాత్రం ఖచ్చితంగా డబ్బే అవసరం అండి. రూపాయికి ఎన్ని ఫోన్లు వస్తాయో కాదు, ఎన్ని ఫోన్లకు రూపాయి వస్తే పరిస్థితికి ఏర్పడ్డాము, ఎన్ని డాలర్స్కి రూపాయి వస్తుంది కాదు, రూపాయికి ఎన్ని డాలర్లు వస్తాయి అనే దానికి వెళ్ళిపోవాలి. కాబట్టి ఇక్కడ మనం ఏమనుకుంటున్నాం అంటే ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా ఎదగాలి. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఏదో ఒక లోపం, ఏదో ఒక తాపం, ఏదో ఒక శాపం కొట్టి పిట్టాడి దొరుకుతుంటుంది. కానీ ఇవన్నీ కూడా మనకి ఏ రకంగా అంటే ఏదైనా గురువుని నమ్ముకున్నామా, మనం బలేతూనే ఉన్నాము, ఆ గురువు మనల్ని మోసం చేస్తూ ఉన్నారు. ఇలాగా మనకి ఎన్ని రోజులు బతుకుతామండి ఈ బాధలు. భార్యను చేసుకున్నామా ఏదో ఒక రకంగా వెళ్ళిపోతా ఉంది, భర్తను చేసుకున్నారా మాట వినట్లేదు, కొడుకులు, బిడ్డలు అన్ని ఎవరు కూడా మాట వినే పరిస్థితి లేదు. అదే పిల్లలు పుడితే వాళ్ళ వల్ల ఎదుగుతారేమో అనుకుంటాము. కానీ పరిస్థితులు ఎలా మారిపోయినంటే ఈ రోజున వ్యవస్థ బాగలేదు. కానీ మనం అందులో బాగుండాలి కదా. మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆరోగ్య సమస్య కానీ మరి ఇతర సమస్యలు వస్తే ఏంటి సమస్య, దానికి పరిష్కార మార్గం ఏంటి, ఎవరిదైనా మాట్లాడితే దూరం అవుతా ఉన్నారు. అసలు ఇవన్నీ కారణాలు ఏంటి, ఎక్కడ జరుగుతుంది మనకి అనుమానం ఎక్కడ? ఇది మనం ఒకసారి గమనించుకున్నామా? మన పూర్వకాలంలో ఏమేదంటే ఒక చిన్నపాటి ఎదురురాయి తగిలితే మన పెద్దవాడి ఇంట్లో కూర్చొని ఆ ఎదురురాయికి మందు వేస్తూనే అసలు ఎదురురాయి ఎందుకు తగిలింది, అసలు ఎదురురాయి అక్కడ ఎందుకు ఉంది, అసలు ఎదురురాయి మనకు తగిలే అవసరం ఏంటి ఆ సమయంలో, అసలు ఎదురురాయి ఇలా తగిలింది అంటే దీనికి కారణాలు ఏంటి అని వెతికి ఒక బుక్ను తయారు చేసేవారు. బాగా గమనించుకోండి. మన పెద్దవారి ఇంట్లో ఉంటే ఇలా జరుగుతుందని వాళ్ళు చెబితే ఎదురురాయి అది. కానీ కంట్లో నలసపడ్డా కూడా దానికి ఒక చరిత్ర ఉంటుంది, దానికి ఒక నియమం ఉంటుంది, దానికి ఒక కథ ఉంటుంది, దానికి ఒక సిస్టమ్ ఉంటుంది, దానికి ఒక రెమెడీ ఉంటుంది. మనం కొట్టి పడేయడానికి లేదు. మనం ఈ రోజు కంట్లో నలసపడింది అంటే గనక ఆ దానికి కారణం మనం వెతకగలిగితే మరొక మన తరాలకి, కింద తరాల వాళ్ళకి కంట్లో నలుసు పడకుండా చేయొచ్చు. అది మన పెద్దవాళ్ళు మనకు చెప్పినటువంటి విద్యా ధ్యానం. అలాంటి విద్యా ధ్యానంలో మనం ఈరోజు కంట్లో నలిచిపడ్డా కాదు, పెద్ద గుండ్రాయి వచ్చి ఎదురుకు పడ్డా కూడా మనం ఆయన చెప్పి వదిలేసి వెళ్ళిపోతా ఉన్నాం, లేకపోతే ఆ కాసేపు ట్రీట్మెంట్ చేయించుకుని అవన్నీ మూఢనమ్మకాలండి కొట్టిపడేస్తూ ఉన్నాం. కాదండి, ప్రతి ఒక్కటి కథ ఉంది, ప్రతి ఒక్కటి చరిత్ర ఉంది, ప్రతి ఒక్కటి దీమం ఉంది, ప్రతి ఒక్కటి సనాతన ధర్మంలో ఎన్నో విలువలు ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా మనకి లిఖించబడినట్టు మన పెద్దల అనుభవాలు చాలా ఉన్నాయి. ఇందులోను మనకి ప్రతి ఒక్కటి కూడా సూక్ష్మంగా గమనించుకుంటే కనుక ఆ ఎక్కడైతే మొదలైందో, ఎక్కడైతే ఈ వేరు కాదు మనం చూడాల్సింది, ఆ వేరుకి మొదలైనటువంటి ఇత్తనం ఉందో, ఆ నారు ఏదైతే ఉందో, ఇవన్నీ కూడా మనం గమనించి గనక పీకి వేస్తే ఖచ్చితంగా మన సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. ఇది కూడా గమనించుకోవాలి. మనం మోసపోతున్నామంటే నేను మోసపోవడానికి కారణం నేనే, ఎదుటివాడు కాదు. నేను ఇబ్బంది పడ్డాను, నన్ను ఎవరైనా కొట్టారు, నన్ను ఎవరిని ఇబ్బంది పెట్టారంటే కారణం ఏంటి అంటే ఎదుటి వాళ్ళని నమ్మడం వలన. ఎదుటి వాళ్ళని మీరు నమ్మడం వల్లనే ఈ రోజుల్లో కనుక
మనకి ఇది అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గ్రహించండి, గమనించండి, ఆలోచించండి, ముందుకు వెళ్ళండి. ఇక్కడ మనము సరైన సమయానికి నిలదొక్కోలేకపోవటం, పెళ్లిళ్ళు అవ్వకపోవటం, పేరెంటాలు అవ్వకపోవటం, సరైన సమయానికి జీవితంలో ముందుకెళ్ళలేకపోవటం, ఎన్నో రకాల గోల్స్ ఉంటే కాళ్ళేమో గడపలు దాటవు, కోరికలేమో కొండలు దాటితే, ఇవన్నీ కారణాలు ఏంటి అనేది మనం ఒక్కసారి చూద్దాం. రాశి ప్రకారంగా, ఆ రాశిలో ఉండే లక్షణాల ప్రకారంగా, అందులో ఉండే మనుషుల ప్రకారంగా అసలు ఏం జరగడం వల్ల మనకు ఆర్థిక స్థితిగతులు మెరుగవట్లేదో ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. సింహరాశి. ఈ సింహరాశి వారికి ఆర్థికపరమైన ఇబ్బందులు ఎలా వస్తాయి తెలుసా అండి? ఎదుటి వాళ్ళని నమ్మడం ద్వారా, ఇంట్లో బంధుమిత్రులు నమ్మడం ద్వారా, మీరు ఎవరికైతే సహాయం చేద్దాం అనుకుంటారో, కొలీగ్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరికైనా సరే మీరు జాబులు ఇప్పిద్దామన్నా, వాళ్ళు ఒక స్థాయిలో నింపాలని అనుకుంటారో, వారి నుంచే మీకు ఖచ్చితమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి. మీరు ఎవరికైనా మనీ చాలా సహాయం చేశారంటే వారు మీకు ఖచ్చితంగా శత్రువులు అవుతారు. సింహరాశి వారు తస్మా జాగ్రత్త, గుర్తుపెట్టుకోండి. అందరు మీకు అయిన వాళ్ళు, పక్కన వాళ్ళు ఎవరు ఉండరు, అంతా ఒకటే ఉంటారు. మీకు మన వాళ్లే కదా అని మీరు సహాయం చేస్తారు, వారే మీకు వెనక నుంచి ఖచ్చితంగా కత్తితో పొడుస్తూ ఉంటారు. కాబట్టి సింహరాశి వారు తస్మా జాగ్రత్త. నక్సల్స్ కన్నా ఘోరమైనటువంటి వారు మీ చుట్టుపక్కల ఉన్నారు. కాబట్టి ఎవరికైతే మీరు అందిపుచ్చుకునేటువంటి సహాయం కానీ, ఎదగాలనే సహాయం కానీ, లైఫ్ లో ముందుకెళ్ళిన రిస్క్ కానీ మీరు చేస్తారా, ఖచ్చితంగా వారి నుంచి మీకు ఇబ్బంది ఉంటుంది. వారు బంధువులైనా, మిత్రులైనా, స్నేహితులైనా, ఫ్రెండ్స్ అయినా, కొలీగ్స్ అయినా సరే, వారి నుంచి మీకు ఖచ్చితంగా ఇబ్బంది ఉంది. కాబట్టి ఎంతవరకు మీరు సహాయం చేయాలో అంతవరకు చేయండి. మీ పనులు మీరు చేసుకుంటా ఉండాలి. మీ పర్సనల్ విషయాలు ఎవరికి షేర్ చేయకూడదు. మీకు కలిసి రానటువంటి దశ ఏంటంటే శని దశ, మీకు కలిసి వచ్చే దశ రవి దశ. కాబట్టి మీకు ఎప్పుడైనా సరే రవి దశలో ఇలాంటి ఆటంకాలు కానీ, ఇబ్బందులు కానీ ఉండకుండా చూసుకునే దానికి ప్రయత్నం చేయండి. ఏదైతే మీరు అనుకున్నటువంటి స్థానానికి, స్థాయికి, ఆలోచనకి, ఆచరణకి ఖచ్చితంగా ముందుకెళ్ళేటువంటి పై పరిస్థితి ఉంటుంది మీకు. అదే విధంగా మీకు ఏదైతే అనుకున్నారో ఆ గోల్స్ మీకు రీచ్ అవ్వాలి అనుకుంటే గనక మీరు చేసేటువంటి రంగంలో రిస్క్ తీసుకొని కష్టపడి, ఎన్నో రకాల ఇబ్బందులు ఉన్న, ఒడిదుడుకులు ఉన్నా కూడా ఆ రంగంలో ముందుకు వెళ్తూ ఉండండి. కష్టపడి చేసేటువంటి తత్వం, అందరిని ఆకట్టుకుంటూ బాధ్యతగా నిర్వర్తించుకునే వ్యక్తిత్వం మీద ఉంటుంది. కాబట్టి ఎన్నో రకాలుగా ముందుకెళ్లేదానికి ఆచరణ చేసుకోండి, చాలా అద్భుతంగా ఉంటుంది. దాంతో పాటు ఈ సింహరాశి వారికి కలిసి వచ్చేటువంటిగా ఉంది అని అంటే కనుక రవి భగవానుడు చంద్రుడితో పాటు కానీ రవి 4 కానీ 6వ స్థానంలో ఉన్నట్టయితే కనుక మీకు ఆర్థిక సంక్షోభం చాలా తక్కువ అవుతుంది. పుట్టగానే మీరు కోటీశ్వరులు అయ్యేటువంటి ఆస్తులు ఉంటాయి. కాబట్టి అవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. కేతువు గాని, శుక్రుడు గాని, అలానే కేతువు, శుక్రుడు, కుజుడు, ఈ ముగ్గురు కనుక మీకు అందుబాటులో మీకు స్వస్థానం ఉన్నట్టయితే గోచర ప్రకారంగా ఆర్థిక సంక్షోభం, ఎన్ని పనులు చేసిన ఆటంకాలు, నిరుద్యోగులనే అనిపిస్తాడో, మోసపోతూ ఉంటారు. ఎదుటి వాళ్ళని మీరు నమ్మి మోసపోతూ ఉంటారు. ఇట్టే నమ్మేసి మోసపోతూ ఉంటారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి ఎదుటి వాళ్ళతోనూ. దాంతోపాటు సింహరాశి కాబట్టి మీరు ప్రతినిత్యం కూడా మీకు అవకాశం ఉంటే కనుక సూర్య నమస్కారాలు చేర్చుకోండి. సూర్యుడికి నీళ్లు ఆర్చినివ్వండి. దాని ద్వారా మీకు ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడతారు. దత్తాత్రేయ స్వామి గోధుమట్లు తిరిపియండి. అలానే సుబ్రహ్మణ్య స్వామికి ఉప్పు పోసిరండి. కొంచెం రోజుకు ఇప్పుడు ఉప్పు పోసిరండి సుబ్రహ్మణ్య స్వామి దగ్గర, నాగపడిగల దగ్గర సరే రోజు కొంచెం ఉప్పు పోయండి. చీమలకి పంచదార వేయండి. దాని ద్వారా మీకు ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేటువంటిది కనిపిస్తుంది. కాబట్టి ఈ రకమైన చిన్న చిన్న పరిహారం ద్వారా కూడా ఈ యొక్క సింహరాశి వారు ముందుకెళ్ళవచ్చు. అలానే ఎవరైనా సరే మీ పైన మీ మంచితనం కానీ, మీ చాకచక్యం కానీ, ఆలోచన కానీ, మీరుండేటువంటి అందనాకటి తత్వం కానీ, ఇవన్నీ కూడా గ్రహించి, గమనించి, ఆలోచించి మీ పైన వ్యసనం, రంది, గుళ్ళు, కుతంత్రంతో మీ పైన ఇప్పటి బ్లాక్ మ్యాజిక్ వచ్చి కనుక బాగా భానుమతి, యక్షిని, స్పిరిట్ లాంటి ఏదైనా చేపించి కనుక మీకు అష్టదిబ్బతులు పాలు చేసి, కాలాజాలు చేసి కనుక అలా కూర్చోబెడితే మీకు ఎలాంటి వనరులు కానీ, అవకాశాలు కానీ ఏది కూడా మీ దగ్గర రావు. అన్ని కూడా విఘ్నాలు, విటంటులు, అటంకులు ఖచ్చితంగా మీకు వచ్చేలా కనిపిస్తున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి సింహరాశి వారు ఎదుటి వాటితో. మానవ గ్రహం చాలా ప్రమాదకరమైన గ్రహం. ఆ గ్రహంతో మీరు చాలా అనుకూలంగా లేకుండా మీ పని మీరు చేసుకుంటూ ఉండండి. జీవితంలో ముందుకెళ్ళేదానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి మీరు జీవితంలో తినకూడదు ఉంటుందండి. అది ఏమిటంటే కనుక గుమ్మడికాయ. మీరు జీవితంలో గుమ్మడికాయ తినకూడదు. గుమ్మడికాయ తింటే కనుక మీకు ఎన్నో రకాలటువంటి అవరోధాలు, విఘ్నాలు కూడా మీకు ఎదురవుతుంటాయి. కాబట్టి గుమ్మడికాయ ఒక్కటి మీరు తినకుండా ఉండండి. ప్రయత్నం చేయండి ఇక మీదైనా సరే. ఒకవేళ గుమ్మడికాయ తినాలని వస్తే కనుక ఒక 2 గుమ్మడికాయలు ఎక్కడ నీటిలో దానం చేయండి. అది ఒక పరిహారం మాత్రమే, అది శాశ్వత కాలం కాదు. కానీ గుమ్మడికాయ తినకపోవడం చాలా మంచిది. ఇలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేటువంటి యోచన అయితే మాత్రం ఖచ్చితంగా మీకు ఏదో ఒక రకంగా అయితే లభ్యపడుతుంది. జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. ఈరోజు మనకి ఇంట్లో ఎన్నో రకాలైన సమస్యలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా దేనికి వస్తాయి అంటే ఆర్థిక సమస్యలు. ఈ ఆర్థిక సమస్యలు కావచ్చు, ఆరోగ్య సమస్యలు కావచ్చు, ఎన్నైనా కావచ్చు. వాస్తు ప్రకారంగా మనకు వచ్చేటువంటి సమస్యలు అనేకం. ఆ వాస్తు కనుక మనకు బాగుంటే కనుక, అంటే ఇంట్లో ఈగల మొత్తం బయట పలకలి మోత అంటుంటారు. ఇంట్లో వాస్తు బాగుంటే మనకి అన్ని రకాలుగా సానుకూల పడుతుంది. అలానే ఇంట్లో చికాకులు, పరాకులు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, సరిగ్గా ఇంట్లో ఉండలేకపోవడం, తినలేకపోవడం, చిట్టుకోవడం, కొట్టుకోవడం, ఎన్నో రకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు. పిల్లల్లో నేలారిష్ట రోగాలు ఉంటాం, బాలిష్ట రోగాలు ఉంటాం, నేల పడుగు ఉంటాం, ఏడవటం,
మతి మరుపు ఉండటము, మాట వినకపోవటం, ఎన్నో రకాల మనం చూస్తూ ఉంటాం. భార్య మాట వింటూ, భర్త మాట వింటూ, పూజ చేద్దాం పూజ చేద్దాం మనం వెళ్ళలేకపోతూ ఉంటాం. ఇంట్లో ఏదైనా నెగిటివిటీ ఉంటుంది, ఇంట్లో ఏదైనా కీడు జరిగి ఉంటుంది. ఇలాంటి ఎన్నో మనం చూస్తూ ఉంటాం. వాళ్ళంటింటి కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క సమస్య ఉంటుంది. నిధులు నిక్షేపాలు, ధనమైసమ్మ, అమ్మవార్లు, కట్లు ఎన్నో ఉంటాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క సమస్య. చిన్నపాటి సమస్యలకి, ఆర్థిక సమస్యలకి, ఇంట్లో ఉండలేకపోతున్నాం అని ఏంటో జరుగుతుందన్న వారికి కనుక ఖచ్చితంగా ఒకటి తీసుకొచ్చానండి. ఇది అష్టదిగ్బంధన ముడుపు అంటారు. ఇంటికి హోమ్ పాజిటివ్ ముడుపు, అష్టదిగ్బంధన ముడుపు అంటారు. దీంట్లో చాలా రకాలు ఉంటాయి. గవ్వలు ఉంటాయి, మనకి కస్తూరికాయ ఉంటుంది, సాలగ్రామములు ఉంటాయి, లక్ష్మీ గవ్వలు ఉంటాయి, ఇంకా దీనిలో గుణపాలు ఉంటాయి, ముడుపులు ఉంటాయి, యంత్రాలు ఉంటాయి, ఎన్నో రకాలుగా ఉంటాయి అనమాట. ముక్కోటి ఉంటాయి అనమాట. భోజపత్రం ఉంటుంది. దీంట్లో పత్రిని అంటారు. ఎన్నో రకాల పువ్వులతో చేసినట్టు పత్రిని ఉంటుంది, ఆకులు ఉంటాయి, కొమ్మలు ఉంటాయి, కోయిలు ఉంటాయి, అన్ని ఉంటాయి. ఇలాంటిది ఎన్నో రకాలుగా చేసినట్టు దీనికి అగ్నిహోత్రంతో మంత్రం చేస్తూ ఉంటాం. ఆ మంత్రం చేసినటువంటి అగ్నిహోత్రం చేసినటువంటి మంత్రం అంటే చాలా పవర్ఫుల్ అండి. అందులో ప్రపంచంలో అగ్నిహోత్రం చేసే మంత్రం చేసేటువంటి ఎవడు లేడు. కాబట్టి మన దగ్గర లభ్యపడుతుందండి. ఇది ప్రతి ఇంట్లో కూడా ఒకటి ముడుపుగా కట్టుకోవాలి. మన సింహద్వారానికి లోపల వైపున బయట వైపున నేను చూసిస్తానది. నేను ఎక్కడ కట్టుకోవాలని చెప్తాను. ఎవరికైనా సరే అన్ని రకాల ఇబ్బందులు పడే వాళ్ళ కింద ఈ ఒక్క ముడుపు కట్టుకుంటే మన సమస్యలన్నీ కూడా ఇలా చిటికలు పటాపించలేకపోతే, కావాలనుకున్న వారు స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కి సంప్రదించవచ్చు. సురేష్ బాబు గారి దగ్గర ఇలా ఎన్నో రకాల వస్తువులు కూడా మీకు అందరూ తెలిసిన విషయమే. అన్ని కూడా మంత్రోచ్చారణ చేసి, అగ్నిహోత్రం చేసి ప్రజలకు అందజేస్తున్నాం. కాబట్టి దాంట్లో భాగంగానే ఈ అష్టదిగ్బంధన ముడుపు. కాబట్టి ఎవరికైనా కావాలంటే సరసమైన ధరలను చెంతకే చేర్చే సదవకాశం కూడా మన దగ్గర లభ్యపడుతుంది. కాబట్టి సంప్రదించవచ్చు.